ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి యొక్క నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని, మీరంతా బాగుండాలని, ఇంతవరకు ఎక్కడైతే ఓడిపోతున్నారో, ఎక్కడైతే పడిపోయి ఉన్నారో, ఏ విషయాలు అయితే నలిగిపోతూ ఏడుస్తూ ఉన్నారో అక్కడే ప్రభు మిమ్మల్ని చేపట్టి లేవనెత్తాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంకా మీరు ఎవరైనా సమస్యలు శోధనలు ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మానక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినండి. దేవుని మాట పట్టుకుని దేవుని సన్నిధిలో పోరాడండి. తప్పకుండా విజయాన్ని చూస్తారు. అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఎవరైనా సమస్యలతో కన్నీటి పరిస్థితులతో ఉంటే వారందరికీ వాక్యాన్ని వినిపించండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కదలబోతున్నారు. మీ అందరి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను ఆయన సాల్వ్ చేయబోతున్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మీ జీవితంలో ఉన్న ప్రతి స్థితిగతిని కూడా ఆయన మార్చబోతున్నాడు. విశ్వసించండి. ఆయన కార్యములు రిసీవ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజంగానే దేవునికి సమస్తము సాధ్యమేనా? ఆయన సమస్తాన్ని చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడైనా? సామర్థ్యత ఆయనకుందా అని ఒకవేళ నీ హృదయంలో ప్రశ్న ఉంటే ఈరోజు నీ ప్రశ్నకు దేవుడు జవాబిస్తున్నాడు. అనేక విషయాలు నువ్వు చేయలేకపోతున్నావు. నీకు అసాధ్యమైన పరిస్థితులు, నీకు అసాధ్యమైన కార్యములు నీ జీవితంలో అనేకమైన ఉన్నాయి. అందుకే నీవు అనుకుంటూ ఉన్నావు, ఇవన్నీ నాకు అసాధ్యమే కదా. దేవునికి సాధ్యమేనా? ఆయన సాధ్యపరచగలడా? ఆయన ఈ కార్యములు జరిగించగలడా అని? అవును, ఆయనకు సమస్తము సాధ్యమే. ఇది నీకు అసాధ్యమే కావచ్చు, నీకు తెలిసిన వారందరికీ అసాధ్యమే కావచ్చు. మనుషులు ఎవ్వరి కార్యాన్ని జరిగించలేరు అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ కార్యమును కూడా సమస్తమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన చేతులకు అప్పగించుకుంటే ఆయన సాధ్యపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. ఇది నేను చెయ్యలేను అని ఆయన ఒక్కదాన్ని కూర్చోని ఇంతవరకు అనలేదు. ఇక ముందు కూడా అన్నారు ఆయన, ఈ ఆకాశాన్ని నేను చేయలేను, ఈ భూమిని నేను చేయలేను, సముద్రాన్ని, ఈ సృష్టినంతటిని నేను చేయలేను, మనుషులను నేను చేయలేను, ఇవేవి కూడా నేను చేయలేను, నాకు అసాధ్యమైన దేవుడు ఒక్కసారి కూడా అనలేదు. తన శక్తిని బట్టి సమస్తాన్ని కూడా సృష్టించారు ఆయన. ఈ సృష్టి అంతటిని చేస్తున్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా భయపడలేదు, ఒక్కసారి కూడా వెనుతిరగలేదు. ఇది నేను చెయ్యలేనేమో, ఇది నాకు అసాధ్యమేమో అని. అవును, నీకు అసాధ్యమైన కార్యాలు, నీ కుటుంబానికి అసాధ్యమైన కార్యాలు, నీ బంధువులకు, స్నేహితులకు అసాధ్యమనుకుంటున్న కార్యాలు సమస్తాన్ని కూడా ఆయన చేయగలరు. ఈ అద్భుతకరమైన సత్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న, పూర్తిగా తెలుసుకున్న పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలనని. చూడండి, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన నమ్మిన వారికి కూడా సమస్తము సాధ్యమే. పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచిన దేవుని వల్ల నేను సమస్తాన్ని చేయగలనని. ఈరోజు నీవు కూడా అదే విధంగా విశ్వసించినట్లయితే, నమ్ముట నీకు సాధ్యమైతే నీవు కూడా సమస్తాన్ని చేయగలుగుతావు నిన్ను బలపరిచిన దేవుని బట్టి. ప్రస్తుతం నీకేది అసాధ్యంగా ఉందో, ప్రస్తుతం నీకేది బాధకరంగా ఉందో, ప్రస్తుతం నీకేది చేయలేని అనిపిస్తూ ఉందో, ప్రస్తుతం నీకేది కవ్వదనిపిస్తుందో, ప్రస్తుతం నీకు ఏది ఇది అసాధ్యం అనిపిస్తుందో, అవన్నీ కూడా క్రీస్తుని బట్టి నీవు చేయగలుగుతావు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నమ్మిన వారికి కూడా అసాధ్యమైంది ఏదీ లేదు.
సమస్తము సాధ్యమే. సమస్తము అంటే దానిలో నీ ఆత్మీయ సమస్యలు ఉన్నాయి, నీ కుటుంబ సమస్యలు ఉన్నాయి, నీ అనారోగ్య సమస్య ఉంది, నీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నీ బిడ్డలను కూర్చున్న సమస్య ఉంది, నీ ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, నీ వ్యాపార సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు చేయగలుగుతావా అంటే తప్పకుండా చేయగలుగుతావు. నిన్ను బలపరచవాని బట్టి. ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావా? అనేక మెట్లు ఎక్కగలుగుతావా? పాపం నుండి విడుదల పొందుకోగలుగుతావా? వ్యసనాల నుండి విడుదల పొందుకోగలుగుతావా? ప్రసంగించగలుగుతావా? ప్రవచించగలుగుతావా? పరిశుద్ధాత్మ వరాలతో ఆయన కొరకు వాడబడగలుగుతావా అంటే తప్పకుండా నువ్వు చేయగలుగుతావు. క్రీస్తుని బట్టి ఉద్యోగం చేయగలుగుతావా? వ్యాపారం చేయగలుగుతావా? కుటుంబాన్ని లీడ్ చేయగలుగుతావా? బిడ్డలను చక్కగా పోషించుకోగలుగుతావా? భార్యను రక్షణలోకి నడిపించగలుగుతారా? భర్తను రక్షణలోకి నడిపించగలుగుతారా? నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించగలుగుతారా అంటే క్రీస్తుని బట్టి తప్పకుండా నువ్వు చేయగలుగుతావు. ఆయన ఈ కార్యములన్నీ చేయడానికి నీకు సామర్థ్యత కలుగు చేస్తాడు. నీ బిడ్డలు సెటిల్ చేయగలుగుతావా? నీ బిడ్డలకు వివాహం చేయగలుగుతావా అంటే తప్పకుండా క్రీస్తు శక్తిని తీసుకొని ఆయన ద్వారా నువ్వు చేయగలుగుతావు. నువ్వు గర్భఫలాన్ని పొందుకోగలుగుతావా అంటే తప్పకుండా పొందుకుంటావు క్రీస్తుని బట్టి. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను కదిలించగలవని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే. సమస్తాన్ని నువ్వు చేయగలుగుతావు. నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో క్రీస్తులో నీకు సమస్తము సాధ్యమే. క్రీస్తు ద్వారా నువ్వు సమస్తం చేయగలుగుతావు. ప్రస్తుతం నువ్వు అనుకుంటున్నావేమో, నేను సువార్తను ప్రకటించలేను, నేను పాడలేను, నేను చదవలేను, నాకు జ్ఞానం లేదు, నేను నోటి మాంద్యం గలవాడను, నోటి మాంద్యం గలదానని. అయితే ప్రభు శక్తి నిన్ను బలపరుస్తుంది. నువ్వు పాడగలుగుతావు, నువ్వు ప్రసంగించగలుగుతావు, నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు. అనేక స్వస్థత కార్యములు దేవుని ద్వారా చేయాలనుకుంటున్నాడు. అనేక అద్భుతాలు దేవుని ద్వారా చేయాలనుకుంటున్నాడు నీవు ఆయనకు లోబడితే. కాబట్టి దినాన్ని మీరు ఏదైతే చేయలేకపోతున్నారో, ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉన్నారో, ఎక్కడైతే నేను ముందుకు సాగలేను, ఇక ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నారో, ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించి మీరు బిగ్గరగా చెప్పండి, నేను క్రీస్తు యేసు ద్వారా సమస్తమును చేయగలనని. తప్పకుండా దేవుడు నీకు తోడయండి. తన శక్తిని, తన సామర్థ్యతను, తన బలాన్ని నీకు అనుగ్రహించి నీ ద్వారా అనేక కార్యములు చేయించుకోబోతున్నాడు. నీ జీవితంలో ఏదైతే ఇంతవరకు చేయలేకపోయావో, ఏ కార్యములు అయితే ఆగిపోయాయో అవన్నీ దేవుడు తిరిగి ప్రారంభించబోతున్నాడు నీ ద్వారా. సాతాను నీతో చెప్తూ ఉంటాడు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యలేవు, నీకు సాధ్యం కాదని. అయితే సాతానుతో మీరు చెప్పండి, నేను సమస్తము చేయగలను నా ప్రభువు ద్వారా. ఆయన శక్తిని బట్టి నేను మాట్లాడగలను, ఆయనను బట్టి నేను చేయగలను, ఆయన నాకు సామర్థ్యతనిస్తున్నాడని నేను నమ్ముతున్నానని విశ్వసించండి. విశ్వాసంతో ముందుకు కొనసాగండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన ప్రభు, నువ్వెంతవరకు నమ్ముతావో అంత అద్భుతాలు నీ ద్వారా చేయించుకోబోతున్నాడు ఆయన. కాబట్టి ఎంత మాత్రం భయపడదు, నేను చేయలేనని, నాకు అసాధ్యమని ఎంత మాత్రం అనుకోవద్దు. క్రీస్తులో నాకు సాధ్యమే, క్రీస్తుని బట్టి నేను చేయగలనని దేవుని శక్తి పొందేంత వరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుని శక్తిని పొందుకుంటారో అనేక అద్భుతాలు మీ ద్వారా దేవుడు చేయిస్తాడు. వాగ్దానం నమ్ముతున్నారా? నేను చేయగలను అనుకుంటున్నారా? నాకు సమస్తము సాధ్యమే క్రీస్తులో అని అనుకుంటున్నారా? నమ్మితే ఒక్క నిమిషం నాతో మోకరించండి. ఆయన సందులో మొరపెట్టుకోండి. ఇంతవరకు నాకు అసాధ్యం అనుకున్నాను, కానీ క్రీస్తులో నాకు సమస్తము సాధ్యమే అని అందరం కలిసి ఆయన సందులో మొరపెట్టుకుందామా? తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి మరి ఒకసారి నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి, ప్రార్థించడానికి, నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడానికి, విశ్వసించడానికి, మొరపెట్టుకోవడానికి మాకు మరి ఒక అవకాశాన్ని అనుగ్రహించినందుకు, మరి ఒక అదృష్టాన్ని ఇచ్చినందుకు కోట్లాది స్తుతులు తండ్రి. ఎందుకంటే అనేక మందికి అదృష్టం లేదయ్యా. మమ్మల్ని అయితే సజీవులుగా నిలువబెట్టి ఈరోజు మరొకసారి నేను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు అయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు, నీకు అసాధ్యమే అవ్వచ్చు, కానీ నాకు సమస్తము సాధ్యమే అని. క్రీస్తులో నాకు సమస్తము సాధ్యమే అని ఈరోజు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ఎంతమంది విశ్వసిస్తున్నారో, ఎంతమంది గోజాడుతున్నారో, ఎంతమంది తండ్రి నీకు అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదయ్యా. నేను నమ్ముకున్న నా జీవితంలో కూడా సమస్తము సాధ్యపరచగలవు తండ్రి. ఇదిగో నాయన, నా జీవితాన్ని, నా సమస్తాన్ని పూర్తిగా నీ చేతులకు అప్పగిస్తున్నాను అని ఎంతమంది ఏది దాచుకోకుండా వారి జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నారో, వారి పాపాలను ఒప్పుకుంటున్నారో, అయ్యా ఇంతవరకు నేను అతిక్రమించాను,
ఇంతవరకు నీకు దూరంగా ఉన్నాను, ఇంతవరకు అనేక విషయాలు ఓడిపోతున్నాను, పరిశుద్ధంగా జీవించడం నాకు సాధ్యం కాదనుకున్నాను, దేవుని కొరకు నేను నిలబడలేను అనుకున్నాను. ఇక నా జీవితంలో ఎప్పటికీ కూడా పరిశుద్ధంగా ఉండలేను, నీతి మార్గంలోకి ఎప్పటికీ కూడా నేను నడవలేను అనుకుంటున్నాను. కానీ మరలా పడిపోతున్నాను. నా బ్రతుకు ఈ విధంగానే ముగించాలేమో అని ఎంతమంది దుఃఖంతో ఈరోజు నీ సన్నిధిలో మోకరించారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని కమ్ముకోండి అయ్యా, ప్రతి ఒక్కరి చేపట్టుకోండి. పడిపోయిన చోటే లేవనెత్తండి, అంగలారుస్తున్న చోటే జయమివ్వండి, గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్న చోటే దుఃఖానికి బదులుగా ఆనందాన్ని దయచేయండి. ఆశ కోల్పోయిన చోటే ఆశ పుట్టించండి అయ్యా. ఎంతమంది నేను చెయ్యలేనని విడిచిపెట్టేస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. నమ్మిన వారందరి ఉన్నత స్థితిలో నిలువబెడుతున్నారు నమ్ముతున్నానయ్యా. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే ఈరోజు శ్రమల్లో ఉండి శోధనలో ఉండి కామెంట్స్ రూపంలో వారి సమస్యలు తెలియజేస్తున్నారో, వారి సమస్య ఒక్కటి కూడా నీకు అసాధ్యం కాదయ్యా. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా నీకు సమస్తము సాధ్యమే. అందువల్ల ఎంతమంది అయితే వారి సమస్యను గురించి ఈరోజు ఏడుస్తూ ప్రార్థిస్తున్నారో, ప్రతి సమస్యను ఏ శ్రమలో కొట్టివేస్తున్నాను. ప్రతి సమస్య ఏ శ్రమలో డిజపేర్ అయిపోనుగాక, ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుందుగా కేస్తున్నామములు. ప్రతి సమస్య వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా కేస్తున్నామములు. ప్రతి అనారోగ్యము, ప్రతి వ్యాధి, ప్రతి ఆర్థిక బంధకము, ప్రతి అశాంతి, ప్రతి అసమాధానము అన్నిటినీ మీరు కొట్టివేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుని వారందరినీ చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపిస్తారని, ఈ దినమును ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మ కుటుంబం అంతటికి తోడై ఉండి వారు వేసి ప్రతి అడుగులని సహాయం దయచేస్తూ నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఇక ఏ హోప్ లేదని నిరీక్షణ కోల్పోయి ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు. నీకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమే అని నమ్మితే నీవు కూడా అద్భుతాలు చూస్తావు. వాగ్దాన్ని నమ్మిన వారందరూ హృదయపూర్వకంగా ఆమెన్ అని బిగ్గరగా చెప్పండి. మీకు అనుకూలమైతే లైక్ చేయండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.